ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాదేవుణ్ణి స్మరించుకుందాం. हे संध्यातांडव विराज नटराजा ब्रह्मर्षि राजर्षि दिक्पाल गंधर्व यक्षादिभिर्वन्द्यमानाङ्घ्रिनीरेज वाणी सुधाम्बोधि कन्यादिभिर्दीयमानाक्ष नीराज संध्याभ्रसंकाश जूटी परिष्कार संभाव्यमानार्ध निड्राज गंगा समुत्तुंग रंगत्तरंगैः सदा पूत भव्योत्तमांगा क्षपाचारि संघात बाघा मदांचत्तमोभंगा योगीन्द्र दिव्यांतरंगाब्जिनी भृंग भोगीन्द्र भूषा विराजत् समस्तांगा हे नाथ गौरी मनोनाथ लोकैकनाथ प्रभावैरनन्तैः सनाथ त्वदीयं विना नास्ति मे रक्षणं देवा पाहीति याचामि देहीति याचामि त्राहीति याचामि तापं हरस्वेति याचामि पापं क्षमस्वेति याचामि तुभ्यं नमो देव तुभ्यं नमो देव तुभ्यं नमो नमः. ఉజ్జయిని మహంకాళేశ్వర జ్యోతిర్లింగ ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? ఉజ్జయిని ఎక్కడుందో మనకందరికీ తెలుసు. ఇది మన భారతదేశంలోని మధ్యప్రదేశ్లో ఉంది. అయితే మనకి పురాణాల్లో కనిపించేటువంటి మాళవ దేశం మధ్య భారతం అలనాడు అవంతి నగరంగా ఉండేది. దాన్నే నేడు మనం ఉజ్జయిని అని, తర్వాత మధ్యప్రదేశ్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో మనకి జ్యోతిర్లింగాలు 12 అని చెప్పుకుంటున్నాం కదా. దానిలోని 3వది అయినటువంటిది మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా చెప్తారు. పూర్వం అవంతి నగరంలో ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవట. అతనికి 4 కొడుకులు ఉండేవాళ్ళు. ఆ 4 కుమారులు కూడా అత్యంత శివ భక్తులు. నిత్యం కూడా శివుడికి ఆరాధన చేయటం, అర్చనలు చేయటం, అభిషేకాలు చేయడం, శివ పంచాక్షరి చేయడం చేస్తూ ఉండేవాళ్ళు. నిష్ఠాగరిష్ఠులై ఉండేవాళ్ళు. అయితే ఆ రాజ్యంలో ఆ రోజుల్లో దూషణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవట. అత్యంత పరాక్రమశాలి. అయితే అతను ముల్లోకాల్ని కూడా గజగజలాడిస్తూ ఉండేవట. అతని దుశ్చర్యలతో అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు, కష్టపెడుతూ ఉండేవాడు. అయితే ఈ దూషణాసురుడి నుంచి దేశంలో అందరికీ బాధల నుంచి విముక్తి కలగాలి అని చెప్పేసి ఈ వేద బ్రాహ్మణుడి కుమారులైనటువంటి ఈ 4 కుమారులు కూడా రోజు మృత్తికతో శివలింగాన్ని తయారు చేసి శివార్చన చేస్తూ ఉండేవాళ్ళుట. మృత్తిక అంటే మట్టి. మనం మామూలుగా వినాయకుడిని తయారు చేస్తాం కదా, మట్టిని, నది మట్టిని లేదా చెరువు మట్టిని తెచ్చి, అలాంటి బంక మట్టిని తెచ్చి రోజు శివలింగాన్ని చేసి ఆ మృత్తికతో చేసినటువంటి లింగానికి అర్చనలు చేస్తూ ఉండేవాళ్ళుట. ఇలా చేయగా కొంతకాలం అయిన తర్వాత ఎక్కడైతే ఆ మృత్తిక లింగాన్ని వీళ్ళు స్థాపించి చేస్తూ ఉన్నారో ఆ ప్రదేశంలో మృత్తిక లింగాన్ని పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. అదేమిటంటే నిత్యం కూడా స్నానం కాగానే మృత్తిక లింగాన్ని తయారు చేయాలి, దానికి అభిషేకించాలి, ఉద్వాసన చెప్పాలి, మళ్ళీ అదే రోజు దాన్ని నిమజ్జనం చేయాలి. అలా రోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రదేశంలో ఒక గుంటలాగా ఏర్పడిందిట. ఆ రోజు మృత్తిక లింగాన్ని తయారు చేయగానే దాని నుంచి భీషణాకారుడైనటువంటి మహాకాలుడు ఉగ్రరూపంతో వాళ్ళకి ప్రత్యక్షమయ్యట. అతన్ని చూస్తే అందరూ వణికిపోయారు. ఆ మహాకాలుడి ఉగ్రరూపాన్ని ఎవరూ చూడలేకపోయారట. శాంతించమని చెప్పేసి ఈ 4 కూడా వేడుకున్నారట. అప్పుడు ఆ భీషణాకారుడైనటువంటి మహాకాలుడు దూషణాసురుణ్ణి హతమార్చిన తర్వాత శాంతి స్వరూపుడై, మీ భక్తికి మెచ్చాను, లోక కళ్యాణం కోసం
లోకంలో జనులు రాక్షసుడి బాధల నుంచి తప్పింపబడాలని, ఆ రాక్షసుడిని సంహరించాలని చెప్పేసి లోక కళ్యాణం కోసం మీరు నా కోసం తపస్సు చేశారు. మీ భక్తికి మెచ్చాను. మీరు మీ కోసం కాకుండా లోకం కోసం, లోక కళ్యాణం కోసం, మీకు మీ దగ్గర ఉండేటువంటి ఈ రాజ్యంలో ఉండేటువంటి ప్రజల కోసం అని చెప్పేసి మీరు నన్ను ప్రార్థించారు. మీ భక్తికి మెచ్చాను. ఏం కావాలో వరం కోరుకోమని చెప్పేసి అడిగట. అప్పుడు మాకు అంటూ కోరికంటూ ఏదీ లేదు. ఎప్పుడూ నీ పాదాల మీద అనన్య భక్తి కావాలి, నీ అనుగ్రహం కావాలి. కాకపోతే ఒక కోరిక, ఇక్కడ నువ్వు మాకు ప్రత్యక్షమయ్యావు, శాశ్వతంగా ఇక్కడే నిలిచిపోయి తర్వాత తరాల వాళ్ళకి కూడా నీ అనుగ్రహాన్ని ప్రసాదించు ఈశ్వర అని చెప్పేసి వాళ్ళు స్థవన చేసి వేడుకున్నారట. అప్పుడు ఈశ్వరుడు సంతోషించి వాళ్ళను అనుగ్రహించి అక్కడ జ్యోతిర్లింగ రూపంలో నిలిచిపోయాడు అనేటువంటి కథనం మనకి పురాణాల్లో కనిపిస్తోంది. ఆ విధంగా అలనాటి నుంచి మహాకాళేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగంగా నిలిచిపోయాడు. ఆ ఉజ్జయినిలోనే మనకి ఎంతో ప్రత్యేకత కనిపిస్తుంది. అక్కడే శక్తిపీఠంగా చెప్పుకునేటువంటి ఉజ్జయిని మహంకాళి కూడా అక్కడే ఉంది. ఆ ఉజ్జయిని మహంకాళిని అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే జ్యోతిర్లింగంలో ఉండేటువంటి ఈ మహాకాళేశ్వరుణ్ణి, ఆ తర్వాత ఉజ్జయినిలో ఉండేటువంటి మహాకాళిని దర్శించి ఎవరు పూజిస్తారో వాళ్లకు ఉండేటువంటి సకల దోషాలు పరిహారం అవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎవరికి ఇక్కడ శత్రు బాధలు ఉన్నప్పటికీ, ఎవరికి అపమృత్యు దోషాలు ఉన్నా కూడా ఈ మహాకాళేశ్వరుని దర్శించటం వల్ల శత్రువుల పీడల నుంచి, తర్వాత అపమృత్యు దోషాల నుంచి విముక్తులవుతారు అనేటువంటి ప్రత్యేకతను చెప్తారు. మహాకాళేశ్వరుడి వైభవం గురించి మనకి శివపురాణంలో కనిపిస్తుంది. అనేక పురాణాల్లో కూడా ఈ విషయాలు మనకి ప్రస్తావించబడ్డాయి. అందుకని ఎవరైనా సరే జ్యోతిర్లింగ దర్శనం కోసం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మహాకాళేశ్వరుని కూడా దర్శించాలి. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి మహాకాళిని కూడా దర్శించి ఆవిడ అనుగ్రహాన్ని కూడా పొందాలి అనేటువంటి విషయాలు చెప్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో కనపడేటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైనా సరే కోరిక ఉండి కానీ లేక కానీ ఈ మహాకాళేశ్వరుణ్ణి దర్శించి అభిషేకించి అర్చనలు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందితే స్వప్నంలో కూడా దుఃఖం అనేటువంటిది వాళ్ళకి దరి చేరదు అనేటువంటి అనేక విషయాలు మనకి ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే స్వప్నంలో కూడా మనకి దుఃఖం దగ్గరికి రాదు అంటే ఆ మహాకాళేశ్వరుణ్ణి దర్శించిన వాళ్ళకి, అర్చించినటువంటి వాళ్ళకి మామూలుగాను కలలో కూడా దుఃఖం అనేది వాళ్ళకి కలగదు అనేటువంటి విషయం తెలుస్తోంది. అంటే మనం సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మహాకాళేశ్వరుణ్ణి అర్చించుకోవాలి. వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ కూడా మనసులో అయినా ఆ మహాకాళేశ్వరుణ్ణి స్మరించుకుంటే దుఃఖాలన్నీ దూరం అవుతాయి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. మహాకాళేశ్వర పూజా విశేషాలు ఏమిటి, ఆ ఆలయంలో ఎవరెవరు అనాది నుంచి పూజ చేస్తున్నారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. మహాకాళేశ్వరుడికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఒక పూజ ఏమిటంటే, తెల్లవారుజామున 2:30 గంటలకి ఆయనకి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. భస్మాభిషేకం అని, భస్మహారతి అని దీన్ని అంటూ ఉంటారు. అయితే చితాభస్మం అంటే ఏమిటి? ఒక మనిషి మరణించిన తర్వాత ఆ శవం కాలిపోయిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి విభూతిని మనం చితాభస్మం అంటాం. అలాంటి చితాభస్మంతో మహాకాళేశ్వరుడికి నిత్యం అభిషేకం చేస్తారు. అయితే ఆ అభిషేకం కూడా ఏమిటంటే, ఇక్కడ ప్రత్యేకత రాత్రి 2:30-3 గంటల ప్రాంతంలో ఈ అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగినప్పుడు కూడా ఆ చితాభస్మాన్నంతా కూడా ఒక తెల్లని వస్త్రంలో మూట కట్టి ఆ మూటను పట్టుకుని ఊపుతూ ఉంటారు. అంటే వడగట్టినటువంటి సన్నని ఆ విభూతి అంతా కూడా శివలింగం మీద రాలుతూ ఉంటుంది. అలా చితాభస్మంతో ఆయనకి అభిషేకం చేస్తారు. అది అక్కడ ఉండేటువంటి పూజలో ఉండేటువంటి అత్యంత విశిష్టమైనటువంటి పూజగా చెప్తారనమాట. దానికోసం భక్తాదులందరూ కూడా తెల్లవారుజామున ప్రత్యేకంగా టికెట్ తీసుకుని ఆ అభిషేక దర్శనం చేస్తారు. అయితే స్త్రీలంతా కూడా దాన్ని చూడలేరు, సున్నిత మనస్కులు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఏం చెప్తారంటే, మొహం మీద అందరూ కూడా వస్త్రాన్ని కప్పుకోండి అంటారు. అందరూ కొంగుల్ని కానీ లేదా ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ శాల్వాని కానీ తల మీద కప్పుకోమంటారు, ఎవరిని చూడనివ్వరు. అయితే కొంతకాలంగా అక్కడ చితాభస్మంతో అభిషేకం జరగటం లేదు అనేటువంటి విషయాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి.
నేను కూడా వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఏమిటంటే అందరినీ ముఖం మీద కప్పుకోమన్నారు. తీరా వెళ్ళి చెప్పింది ఏమిటంటే కొంతకాలంగా చితాభస్మంతో అభిషేకాన్ని ఆపివేశాము. ఆ తర్వాత కొంతకాలంగా ఏమిటంటే జరుగుతున్నది, ఆవు పేడతో పిడకల్ని తయారు చేసి శివుడికి హోమం చేసిన తర్వాత ఆ విభూతిని మాత్రమే తెచ్చి వస్త్రంలో కట్టి దానితో అంటే ఆవు పేడతో వచ్చినటువంటి పిడకలతో శివుడికి హోమం చేసిన తర్వాత ఏర్పడినటువంటి విభూతితో మాత్రమే ఇక్కడ మూట కట్టి శివుడికి అభిషేకం చేస్తూ ఉన్నారు. అది కొంతకాలంగా కొన్ని కారణాల వలన చితాభస్మాన్ని ఈ కలియుగం మొత్తంలో కూడా కాదు, గత కొంతకాలంగా ఒక 40-50 సంవత్సరాల నుంచి దాన్ని మానివేశారు అనేటువంటి విషయం కనపడుతోంది. మామూలుగా అన్ని దేవాలయాల్లాగే శివుడికి అక్కడ పైన జలధార పెట్టడం, పంచామృతాభిలతో అభిషేకం చేయటం, తర్వాత పాలతో అభిషేకం చేయటం, తేనెతో అభిషేకం చేయటం ఇత్యాదులన్నీ మిగతా శివాలయాల్లో జరిగినట్టే ఇక్కడ జరుగుతాయి. కానీ ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ మనకి చితాభస్మంతో చేయటం విశేషమైనటువంటిది. అయితే ఇప్పుడు చితాభస్మం కాకుండా ఆవు పేడతో చేసినటువంటి విభూతితో మాత్రమే చేస్తూ ఉన్నారు. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మొట్టమొదటిగా దీన్ని నిర్మించింది దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ అని చెప్తారు. ఆలయం గర్భగుడిలో మనకి ఒకవైపు గణపతి, మరొక వైపు సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి కూడా కనిపిస్తారు. అయితే ఈ ఆలయం 3 అంతస్తులుగా మనకి కనపడుతుంది. 3 అంతస్తుల్లో కిందేమో మహాకాళేశ్వరుడు ఉంటాడు, మధ్య అంతస్తులో ఓంకారేశ్వరుడు ఉంటాడు, పై అంతస్తులో నాగచంద్రేశ్వర స్వామి అనే శివలింగం, 3 అంతస్తుల్లో కూడా శివలింగాలే మనకి కనిపిస్తాయి. అయితే పై అంతస్తులో ఉండేటువంటి నాగచంద్రేశ్వర స్వామి ఆలయం మాత్రం కేవలం నాగపంచమి రోజు మాత్రమే పూజ చేయటానికి ఆలయ ద్వారాలు తెరవటం ఇక్కడ ప్రత్యేకతగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా అసలు శివలింగం ఉన్న చోట దేవాలయాన్ని మూసివేయటం అనేటువంటిది మనకి కనిపించదు. కానీ ఇక్కడ మాత్రం కేవలం నాగపంచమి రోజు మాత్రమే ఆ నాగచంద్రేశ్వర స్వామి దేవాలయాన్ని తెరిచి అక్కడ పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మధ్యలో ఉండేటువంటి ఓంకారేశ్వరుణ్ణి, కింద ఉండేటువంటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని మాత్రం నిత్యం అర్చించవచ్చు, అభిషేకించవచ్చు. అయితే ఇక్కడ ఈ ఉజ్జయిని నగరానికి, ఈ మహాకాళేశ్వరుడికి అత్యంత ప్రత్యేకత మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి చారిత్రాత్మకంగాను పౌరాణికంగాను అనేక విశేషాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అలనాడు మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కుచేరుడు ఇక్కడే విద్యాభ్యాసం చేశారుట. అంటే మనకి ద్వారక దానికి దగ్గరగానే కనిపిస్తుంది. ఉజ్జయిని నుంచి మనకి గుజరాత్కి వెడితే సోమనాథ లింగం దగ్గరే, సోమనాథ మహాక్షేత్రానికి దగ్గరగానే మనకి ద్వారక కనిపిస్తుంది. ఈ అవంతి నగరంలోని శ్రీకృష్ణుడు, కుచేరుడు కూడా విద్యాభ్యాసం చేశారుట. ఆ తర్వాత ఇక్కడ శంకరాచార్యుల వారు, అనేక మంది కవులంతా కూడా, తర్వాత మహాత్ములంతా కూడా ఇక్కడ ఈ మహాకాళేశ్వరుడికి పూజలు చేశారు అనేటువంటి విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వరాహమిహిరుడు కూడా ఇక్కడ వేద పాఠశాలని నిర్మించి అందరికీ కూడా వేదాధ్యయనం నేర్పిస్తూ ఉండేవాట. ఆ తర్వాత మనకి కాళిదాసు గురించి అందరికీ తెలుసు. కాళిదాసు నాలుక మీద అమ్మవారు కాళీదేవి ఆయనకి అక్షరాలు రాసింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఆ కాళిదాసుకు ప్రత్యక్షమైనటువంటి కాళికాదేవి ఆలయం కూడా మనకి ఉజ్జయినిలో కనిపిస్తుంది. ఆవిడని గడకాళి అంటారు. అంటే మనకి ఉజ్జయినిలో ఉండేటువంటి మహాకాళి శక్తిపీఠం ఆలయం వేరుగాను, గడకాళిక ఆలయం వేరుగాను 2 ఆలయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ క్షేత్రానికి అత్యంత విశిష్టత ఉంది. అంటే అలనాటి నుంచి నేటి వరకు ప్రముఖులైనటువంటి ఎంతోమంది చరిత్రపరంగాను, ఆ తర్వాత పౌరాణికంగాను ఇక్కడ నివసించారని, విద్యాభ్యాసం చేశారు అనేటువంటి విషయాలు కనిపిస్తాయి. వాసవదత్త చరిత్ర కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది. అవంతి నగరం గురించినటువంటి విశేషాలు, అవంతి నగరంలో జరిగేటువంటి అనేక విశేషాలు కూడా మనకి స్వప్న వాసవదత్తలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది అలనాటి నుంచి ఎంతోమంది మహాత్ములకి, కవులకి, పురాణ పురుషులకి ప్రత్యేక కేంద్రంగా విరాజిల్లినటువంటిది ఈ అవంతి నగరంగా చెప్తారు. ఈ అవంతి నగరంలో వెలిసినటువంటి మహాకాళేశ్వరుణ్ణి వీళ్ళందరూ కూడా పూజించినటువంటి తార్కాణాలు మనకి చరిత్రలో కనిపిస్తూ ఉన్నాయి. మహాకాళేశ్వరుణ్ణి దర్శించినప్పుడు ఒక చిన్ని శ్లోకాన్ని చదవాలి అని చెప్తారు. అది ఎవరైనా కూడా రాసుకుని చదువుకోవచ్చు. ఆకాశే తారకం లింగం పాతాళి హటకేశ్వర భూలోకే చ మహాకాళి లింగత్రయ నమోస్తుతే
మూడు లోకాల్లో కూడా మూడు లింగాలు మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే పైలోకంలో ఉండేటువంటిది తారకేశ్వరుడు అని, పాతాళంలో ఉండేటువంటిది హటకేశ్వరుడు అని, భూలోకంలో ఉండేటువంటి వాడు మహాకాళీశ్వరుడు అని. ఈ ముగ్గురిని ఎవరు స్మరించినా, ఈ ముగ్గురిని ఎవరు పూజించినా కూడా వాళ్ళందరికీ కూడా సకల సిద్ధులు కలుగుతాయి అనేటువంటి విశేషాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ. भस्माङ्गरागाय महेश्वराय, नागेन्द्रहाराय त्रिलोचनाय, भस्माङ्गरागाय महेश्वराय, नित्याय शुद्धाय निगम्बराय, तस्मै नकाराय नमः शिवाय, नित्याय शुद्धाय दिगम्बराय, तस्मै नकाराय नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय. प्रमथनाथ महेश्वराय, मन्दाकिनी सलिलचन्दन चर्चिताय, नन्दीश्वर प्रमथनाथ महेश्वराय, मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय, तस्मै मकाराय नमः शिवाय, मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय, तस्मै मकाराय नमः शिवाय. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపట్టి మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.